ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజల్లోకి వెళ్లేందుకు షర్మిల నిర్ణయించారు. మొత్తం 11 నియోజకవర్గాల్లో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా ఖరారైంది. ఈ నెల 5 నుంచి 11 వరకు వివిధ జిల్లాల్లో షర్మిల పర్యటించనున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. తొలి విడతగా ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సోమవారం నుంచి రచ్చబండలు బహిరంగ సభల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేశారు. మొదటగా సోమవారం సాయంత్రం 5 గంటలకు మడకశిరలో బహిరంగ సభ జరుగుతుంది. మర్నాటి ఉదయం 10 గంటలకు సింగనమల అసెంబ్లీ స్థానం పరిధిలోని బండ్లపల్లిలో రచ్చబండ కార్యక్రమం చేపడతారు. సాయంత్రం 5 గంటలకు నంద్యాలలో బహిరంగ సభ ఉంటుంది. 7వ తేదీన ఉదయం 10 గంటలకు దర్శి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రచ్చబండలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు బాపట్లలో బహిరంగ సభ జరుగుతుంది. 8వ తేదీన ఉదయం తెనాలి అసెంబ్లీ పరిధిలో రచ్చబండ, సాయంత్రం జంగారెడ్డిగూడెలో బహిరంగ సభ, 9న ఉదయం 10 గంటలకు కొవ్వూరు అసెంబ్లీ పరిధిలో రచ్చబండ, సాయంత్రం 5 గంటలకు తునిలో బహిరంగ సభ, 10వ తేదీ ఉదయం 10 గంటలకు నర్సీపట్నంలో రచ్చబండ, సాయంత్రం 5 గంటలకు పాడేరు బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. ఏపీలో పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తున్న వేళ అన్ని నియోజకవర్గాల్లో పోటీకి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. దీనికోసం ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పుడు షర్మిల జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. సోమవారం మడకశిర నుంచి షర్మిల యాత్ర ప్రారంభం కానుంది. రచ్చబండలు బహిరంగ సభల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రతిరోజు ఉదయం రచ్చబండ, సాయంత్రం బహిరంగ సభల్లో ఆమె పాల్గొని ప్రసంగిస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 5న షర్మిల పర్యటన ప్రారంభమవుతుంది. మొత్తం 11 నియోజకవర్గాల్లో ఆమె పాల్గొంటారు.